వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసం అండి. మా అమ్మగారు మీకు చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బియ్యపిండి 1/2 కిలో, 1/2 లీటర్ పాలు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, 1/2 కిలో బెల్లం, కొంచెం పంచదార. ఇవన్నీ కావలసిన పదార్థాలండి. తయారీ విధానాన్ని చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి మనం 1/2 కిలో బెల్లం తీసుకున్నాం కదండి, అందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరగబెట్టుకుందాం. బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోయిద్ది. ముందు ఇది ఎందుకు కరగబెట్టుకుంటున్నాం అంటే పాల తాలికలు చేసుకోవటానికి ఈ బెల్లం పాకాన్ని కొంచెం అందులో కలుపుకొని చేసుకుందామండి. అప్పుడు అవి చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను, ఆ విధంగా కలపండి. బెల్లం అంతా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. స్టీల్ వాటిల్లో చేస్తే అడుగంటుతుంది. స్టవ్ వెలిగించి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలండి. కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి మరుగుతూ ఉండగా పాల తాలికలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇవి మరుగుతాయి. ఈలోపు పిండిని ఎలా కలపాలో చూపిస్తాను. ముందుగా కొంచెం బియ్య పిండి వేసుకుందామండి. 1/2 కిలో బియ్య పిండి అన్నాను కదా, ఈ బియ్య పిండిని ఇంత పిండిని కలుపుకుందాం. ఈ పిండిని అట్టి పెట్టుకుందామండి. తర్వాత దీన్ని లిక్విడ్ గా చేసుకొని పాల తాలికల్లో పోసుకోవాలి. ఈ పిండిని పాల తాలికల్లాగా బలపాల్లాగా చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ఈ బెల్లం పాకం కొంచెం వేసుకోవాలండి, సరిపోతుంది. కొంచెం బెల్లం పాకం వేసుకున్నాం కదండి, ఇందులో వాటర్ పోయకూడదండి, కొంచెం పాలు పోసుకోవాలి. ఈ ముద్దగా అవ్వటానికి సరిపోకపోతే ఇంకొంచెం పాలు పోసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇంకొంచెం పాలు పడతాయండి. ఇలా మొత్తం ఉండలాగా చేసుకొని పెట్టుకుందామండి. తర్వాత వీటిని పాల తాలికలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే
ఒక చెక్క లాంటిది కానీ మన ఇంట్లో ఏదైనా వస్తువు ఇట్లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకొని ఇలా ఇలా అనాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం చేసుకోవాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. నేనైతే కూరగాయలు కట్ చేసుకుంటాం కదా, దాని మీద చేస్తున్నాను. ఇలా మొత్తం చేసి పెట్టుకోవాలండి. ఇందాక పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాం కదండి, అవి ఇలా మరుగుతూ ఉండగా మనం ఇలా చేసుకున్న ఈ పాల తాలికల్ని వీటిలో వేసేసుకుందాం. ఇలా నిదానంగా కలుపుకుందామండి. కలిపి ఆపేయాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత కలిపితే అవి ముక్కలు అవ్వకుండా ఉంటాయి. కొంతమంది వీటిలో సగ్గుబియ్యం వేసి ఉడికించుకుంటారండి, నేనైతే వేయను. సగ్గుబియ్యం వేసి అవి ఉడికిన తర్వాత ఈ పాల తాలికల్ని వేసుకుంటారు. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లో ఉంది కదండి, మీడియం లో పెట్టి ఉడికించుకుందాము. ఇవి ఉడుకుతా ఉండగా మనం జీడిపప్పు కిస్మిస్లు వేయించుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందామండి. ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. కిస్మిస్లు కూడా వేసుకుందాం. ఇలా జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందామండి. జీడిపప్పు కిస్మిస్లు వేగిపోయినాయండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ పాల తాలికలను ఒకసారి చూద్దామండి. ఇలా గిన్నె కొంచెం పెద్దదే తీసుకోండి, ఇవి పొంగకుండా ఉంటది.
చిన్న గిన్నెలో పెట్టారనుకోండి పాలు పొంగిపోతాయి. ఫస్ట్ లో మనం కొంచెం బియ్య పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో ఒక పావు సేరు గ్లాసుడు వాటర్ కలుపుకొని లిక్విడ్ లాగా కలిపి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పాల తాలికలు ఉడికినాయో లేదో చూద్దామండి. ఇలా ఉన్నాయి కదా, ఇలా నొక్కితే ఇలా మెత్తగా అయిపోవాలండి. ఉడికినాయండి. పాల తాలికలు మనం చేసుకునేటప్పుడు పిండిని మనం కలుపుకున్నాం కదండి, పాలు బెల్లం వాటర్ కలుపుకున్నాం కదా, అవి రెండు కూడా వేడిగా ఉండాలండి. అప్పుడు ఆ వేడి నీళ్ళలో కూడా ఆ పిండి ఉడుకుతుంది. తర్వాత మనం ఇలా బలపల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందండి. దీనిలో మనం ఇందాక మనం కలుపుకున్నాం కదా లిక్విడ్ లాగా బియ్య పిండిని, ఫస్ట్ లో మనం కొంచెం బియ్య పిండి ఉంచుకున్నాం కదండి, అందులో కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇది పోస్తూ తిప్పుతూ ఉండాలండి. కొంచెం సిమ్ లో పెట్టుకోండి పొయ్యిని. ఇలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగుంటుంది, ఉండలు కట్టేస్తుంది. సరిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారా ఎంత తిక్కుగా అయిపోతుందో, చిక్కబడిపోతుంది. ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని కొంచెం ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం పిండి కలిపాం కదా, పిండి వాటర్ని కలిపాం కదా, ఆ పిండి వాటర్ కూడా కొంచెం ఉడకాలన్నమాట. మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి, అడుగంటుతుంది లేదంటే. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అడుగంటుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. అందుకే మందపాటి గిన్నె పెట్టుకోవాలని చెప్పాను. స్టీల్ గిన్నె అయితే అడుగంటుతుంది అనమాట. ఫస్ట్ లో చెప్పాను కదండి, స్టీల్ గిన్నెలు పెట్టుకుంటే అడుగంటుతుందండి. ఇలా మందపాటి గిన్నె పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటది. చిన్న గిన్నెలో కాకుండా పెద్ద గిన్నెలోనే చేసుకోవాలండి. 5 నిమిషాలు అయ్యింది, పిండి ఉడికిపోయిందండి. ఇందులో మనం బెల్లం ఇందాక కరిగి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ ని పోసేసుకుందాం. ఇందులో కలుపుకుందాం. ఇలా వడపోసుకున్నామండి, ఏమైనా చెత్త గాని ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. నేను కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి ఎలా కలర్ మారిపోయిందో. ఒకసారి మీరు తీపి సరిపోయిందో లేదో చూసుకోండి, మీకు తగ్గట్టుగా. చాలేదనుకోండి కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒకసారి చూద్దామండి. అంతా ఉడికిపోయిందండి. బెల్లం కూడా సరిపోయిందండి మాకు. మీకు సరిపోకపోతే కొంచెం కలుపుకోండి.
ఇందులో ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి. ఇంతేనండి, అయిపోయింది. ఫస్ట్ లో మనం కొంచెం పాలు పోసుకున్నాం కదండి, ఇప్పుడు మిగతా పాలు పోసుకుందాం. ఇంకా అయిపోయిందండి. పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపించాను కదండి, మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఎలా చేయాలనేది. ఇంకా అయిపోయిందండి. దీనిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందాం. ఇదిగోండి, పాల తాలికలు రెడీ అయిపోయింది. ఈ పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చాలా బాగుందండి. చూసారా పాల తాలికలు, ఇవి కూడా బాగా ఉడికాయి. చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుందండి. వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి యువ సన్నీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త రెసిపీస్, కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.